నాన్ స్టాప్ నాన్ సెన్స్. ఇష్యూ ఏదైనా దాన్ని మిస్లీడ్ చేయడం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ఏపీలో కామన్గా మారిపోయింది. ఎందుకింత హార్ష్గా మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడ సఫర్ అవుతుంది ప్రజలు కాబట్టి, పబ్బం గడుపుకుంటున్నది పొలిటికల్ పార్టీలు కాబట్టి. నేను మాట్లాడేది ఏపీలో జరుగుతున్న పెన్షన్ పంపిణీ రాద్ధాంతం గురించి. అసలు ఈ వివాదం వెనుక రీజన్ ఏంటి, దానికి కారకులు ఎవరు? ఎలక్షన్ టైం, అందులోనూ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చీమ చిట్టుక్కుమన్న ఓ పార్టీ మరో పార్టీపై ఆరోపణలు కామన్గా చేసుకుంటే మీరు కారణం అంటే మీరు కారణం అని. ఎన్నికల పుణ్యమాని అది మాటల దాడి వరకు వెళ్తుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది ఈసీ. దీంతో ప్రజలకు తిప్పలు మొదలయ్యాయి. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మామూలుగా అయితే వాలంటీర్లు ప్రతి నెల పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి అందించేవారు. ఇప్పుడు ఈసీ నిర్ణయంతో ఈ సీన్ మారిపోయింది. వాలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారు. దీనికి కారణం టీడీపీ అని వైసీపీ, కాదు వైసీపీ కారణంగానే కావాలని ఈ రాద్ధాంతం జరుగుతోందని టీడీపీ. ఇలా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ సఫర్ అయ్యేది మాత్రం, ఇబ్బంది పడేది మాత్రం లబ్ధిదారులు. నిజానికి పెన్షన్ 1వ తేదీన అందాలి, కానీ క్యాలెండర్లో డేట్ మారుతున్నా డబ్బులు మాత్రం అందలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి తీసుకున్న చర్యలు ఏంటి? ఇప్పుడు ఇదే పంచాయతీ కొనసాగుతోంది. ప్రస్తుతం వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి. 3వ తారీఖు వచ్చేసింది, ఇంతవరకు డబ్బులు రాలేదు. 1వ తేదీ వస్తుందంటే ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలే ఆదరవు లేనటువంటి వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి 1వ తారీఖున రావాల్సినటువంటి డబ్బు ఇంతవరకు అందకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఎండనక్క కూడా లోపలికి వచ్చి, సచివాలయాలకు వచ్చి తమ డబ్బు ఇమ్మని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి సరైన ఆన్సర్ లేనటువంటి పరిస్థితి సచివాలయంలో కనపడుతుంది. ఓవైపు ప్రజలు ఇలా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ పేరు చెప్పుకుని పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి అధికార విపక్ష పార్టీలు. ఖజానాను ఖాళీ చేశారని, కావాలనే ముందే డబ్బులు డ్రా చేయలేదని, పెన్షన్ రాకపోవడానికి ఈ పరిస్థితులే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ నేతలే ఈ ప్రచారం చేస్తున్నారని, టీడీపీ నేతల వల్లనే ఇదంతా ఆలస్యం అవుతోందని, అసలు వాలంటీర్లను తమ విధులకు దూరం కావడానికి కారణమే టీడీపీ అని, ఈ రోజు ప్రజలు ఇలా ఇబ్బంది పడడానికి కారణం ఆ పార్టీ నేతలంటూ వైసీపీ విమర్శిస్తోంది. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదు చేశారు, నిజం. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి ఈసీ దూరంగా ఉంచింది, నిజం. వాలంటీర్లు సంక్షేమ పథకాలను అందించవద్దు అని కోర్టుకు వెళ్ళింది, నిజం. కోర్టు వాలంటీర్లు పెన్షన్ పంచొద్దని ఆదేశాలు ఇచ్చింది కూడా నిజం. ఈ ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ ఇళ్ల వద్ద కాకుండా సచివాలయాల్లో అందిస్తామని ప్రభుత్వ అధికారులు అనౌన్స్ చేసింది, ఇది కూడా నిజమే. ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. ఈసీ ఆదేశాలు తెలిసినా ప్రభుత్వం ఎందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు? ముందు సచివాలయాల వద్ద పంపిణీ చేస్తామని ఎందుకు ప్రకటించింది? మళ్ళీ ఇళ్ల వద్దే పంపిణీ చేస్తామని ఈసీ ప్రకటించింది. మరి అన్ని ఏర్పాట్లు చేసే ఈ ప్రకటన జారీ చేసిందా? పంపిణీ చేసేందుకు ఖజానాలో డబ్బు ఉందా? 1వ తేదీన ఇవ్వాలంటే ముందే డబ్బును డ్రా చేయాలి. మరి ఆలస్యంగా ఎందుకు డ్రా చేస్తున్నారు? ఆలస్యానికి కారణం విపక్షాలపై వేసే ఉద్దేశమా, లేక నిజంగానే వాలంటీర్లు లేని లోటు పెద్ద సమస్యగా మారిందా? అసలు వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు? సంక్షేమ పథకాలు అందించవద్దని కోర్టులో కేసులు వేసింది ఎవరు? పిటిషన్ వేసిన సంస్థల వెనుకున్న రాజకీయ పార్టీ ఏది? వాలంటీర్లు వైసీపీకి ప్రచారం చేస్తున్నారని నిజంగానే భయపడుతున్నారా? ఇప్పుడు నేను వేస్తున్న ప్రశ్నలు వింటుంటేనే మీకు సమాధానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు పార్టీ నేతల వాదనలు విందాం. ముందు టీడీపీ వర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. అన్ని బటన్లు కూడా చేయూత డబ్బులు కావచ్చు, ఆసరా డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 13,000 కోట్లు కూడా నీ అస్మదీయులకి, నీ పార్టీ నాయకులకి, నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెప్పిన కాంట్రాక్టర్లకి ఆ డబ్బులన్నీ కూడా కట్టబెట్టారు. అందుకనే ఇవాళ సచివాలయాలకి డబ్బు రాకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. 3వ తారీఖు ఇస్తామన్నా చెప్పినా కూడా ఇవాళ కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు. కాబట్టి దీని మీద ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ ఇమీడియట్గా స్పందించాలి. సో అది టీడీపీ వర్షన్. వైసీపీ నేతలు చెబుతున్న మాట ఏంటి? ఏ ఒక్కరోజైనా 59 మాసాల్లో చంద్రబాబు నాయుడు కానీ ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా వాలంటీర్లు లంచం తీసుకుంటున్నారని ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం మీరు గమనించండి. మాట్లాడలేకపోయారు. అంత నీతిగా బతికారు వీళ్ళు. ఇవాళ వాళ్ళ గురించి భయం మీకు. మరి ఎవరు వాలంటీర్ ఎవరు? అంబికా దర్బార్ బత్తి అండి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి. అడ్వర్టైజ్మెంట్ రోజు వింటాం కదా. ఈ అంబికా దర్బార్ బత్తిని చూసి మీకెందుకు భయం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
అగ్రవర్ణ పేదలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి, జగన్ ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అంతే ఉన్నారు. హాన్రోని తీసుకుని నిష్పక్షపాతంగా, నిజాయితీగా, దమ్ముగా, ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి నికార్సైన మనుషులు వీళ్ళు. వాళ్ళని చూసి ఈ రకంగా మాట్లాడుతూ ఇలా ఎవరి వాదనలు వారివే, ఎవరి పంచాయతీ వారిది. వీరి మాటలు వింటే బ్లేమ్ గేమ్ తప్ప సమస్యకు పరిష్కారం అయితే కనిపించదు. ఇప్పటికీ అంటే 3వ తేదీన చీకటి పడే సమయానికి కూడా చాలా సచివాలయాలకు ఇంకా నగదు అందలేదు. ఇక్కడ కూడా రాజకీయం మొదలైంది. చాలామందిని సచివాలయాల వద్దకు తరలించారు. మరి వారికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వైసీపీ నేతల, టీడీపీ నేతల అన్నది తేలాలి. కష్టాలన్నీ టీడీపీ వల్లే అన్నది వైసీపీ లైన్. నగదు లేకపోయినా కావాలనే తిప్పుతున్నారన్నది ప్రూవ్ చేయాలన్నది టీడీపీ టార్గెట్. ఈ 2 పార్టీల మధ్య నలిగిపోతున్నది మాత్రం లబ్ధిదారులు. ఇప్పటికే 2 వృద్ధులు వడదెబ్బకి మరణించారు. మరిన్ని ప్రాణాలు పోయేలా చేయకండి. 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు పంచే సమయంలో వాళ్ళకు ఒక ప్రొసీజర్ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లేని సందర్భంలో అందరూ సచివాలయానికి వెళ్ళడం, ఎండకి ఎండి అక్కడ వడదెబ్బ తగిలి చనిపోవడం, ఇంత దారుణమైన పరిస్థితులు ఏపీ సచివాలయాల దగ్గర ఉంది. ఈ చనిపోయిన వారిపై కూడా కొత్త రాజకీయం మొదలు పెట్టకండి. మీ రాజకీయాలను దయచేసి ప్రజల మీద రుద్ది వారిని బలి చేయకండి. వారికి 1వ తేదీన పెన్షన్ అందాల్సి ఉంది, అందలేదు. కనీసం 3వ తేదీన లేదా 4వ తేదీన ఎప్పుడు ఇస్తామనే క్లారిటీ వాళ్ళకి ఇస్తే ఆ సమయానికి వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి అందిస్తే ఒకరోజు ఆలస్యమైన ఇబ్బంది పడకుండా తీసుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది.